రేషన్ బియ్యం వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అడుగు వేసింది. రేషన్ బియ్యం ఎక్కడికి వెళ్తాయి? ఫస్ట్ మనోళ్ళు కొనుక్కోరు, డబ్బులు తీసుకుంటారు. 20 కిలోలు అంటే 200 రూపాయలు లేదా 220 రూపాయలు వస్తాయి. ఇది తీసుకున్నటువంటి వ్యాపారస్తుడు బ్రోకర్కి అమ్ముతాడు. బ్రోకర్ దాన్ని విదేశాలకు అమ్మే ఎగుమతిదారులకు అమ్ముతాడు. వాళ్ళు ఆఫ్రికా ఖండాలకు పంపిస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుంది? ఇక్కడ బియ్యం తీసుకోకుండా ఉండి వాళ్ళకి డబ్బులు ఇస్తానంటాం ఒక ఎత్తు, అది ఇంకా రాలా. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంటగా ఒప్పుకోదు. మెయిన్ బియ్యంలో ఒకటి, రేషన్ బియ్యం వలన ఇక్కడ కొన్ని వేల కాదు కొన్ని లక్షల మంది బతుకుతున్నారు. ఎట్లాగా? రైతులకి చాలా చోట్ల సన్న బియ్యం పండదు. సోనా మసూరీలు, సాంబా మసూరీలు, లేకపోతే కనుక ఏదైతే బిర్యానీ రైస్లు ఇట్లాంటివి మన రాష్ట్రంలో పండవు. పండేటటువంటి ప్లేసెస్ తక్కువ ఉంటాయి. మిగతా చోట్ల పండే దాంట్లో నెంబర్ల బియ్యమే, అంటే రేషన్ బియ్యమే పండుతుంటుంది. ఆ రైతులు బతకాలంటే రేషన్ బియ్యం పండిస్తే అది కొనేటటువంటిది ఉండాలి. అది ప్రభుత్వం కొంటుంది కాబట్టి వాళ్ళు పండిస్తున్నారు. కాబట్టి ఆ రైతులు, రైతు కూలీలు, ఆ కుటుంబాలు డిపెండ్ అవుతున్నాయి. కాబట్టి ఆ బియ్యాన్ని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత అది అమ్ముతుంటే ఇక్కడ ఏది మనకి పబ్లిక్కి ఇస్తుంటే దాన్ని వాళ్ళు వాడట్లేదు. వాడకుండా వాళ్ళు ఇందులో 20% వాడుతున్నారు, 80% వాళ్ళు అమ్మేసుకుంటున్నారు. దాన్ని ఈ బ్రోకర్లు ఈ 4 లైన్లు అయ్యి అది కాస్త విదేశాలకు ఎగుమతి అవుతుంది. దీన్ని కంట్రోల్ చేసేదానికి మేము చిత్తశుద్ధితో ఉన్నామని నిరూపించుకునేందుకు ఒక కలెక్టర్ నిన్న బయలుదేరినటువంటి షిప్లోకి ప్రయాణించి మరి అందులో ఉన్నటువంటి రైస్ని చెక్ చేసినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. స్టెల్లా ఎల్ షిప్లో 640 టన్నుల బియ్యాన్ని గుర్తించారు. అదంతా కూడా ఈ ఏదైతే పీడిఎస్ బియ్యం అన్నటువంటిది గుర్తించారు. సముద్రంలోకి వెళ్ళి మరి కలెక్టర్ షాన్ మోహన్ తనిఖీ చేశారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పోర్టులో సోదాలు సాగినాయి. 2 చోట్ల పట్టుకున్నది ఇటీవల బ్యాంక్ గ్యారంటీతో విడుదలైన పేదల బియ్యమే అనేటటువంటి అంశం కనబడుతుంది. అంటే మొన్న ఈ మధ్యన సీజ్ చేశారు. వీళ్ళు చేశాక అది మీరు కోర్టులో తేల్చుకోండి, మాకేం అభ్యంతరం లేదు, మేమైతే మాకు బ్యాంక్ గ్యారంటీ ఇస్తాం, దాని బదులు మేము బియ్యం ఎగుమతి చేసుకుంటాం, లేకపోతే అది పాడైపోతుందంటే బ్యాంక్ గ్యారంటీతో వాటిని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ బియ్యాన్ని తరలించేస్తున్నారు. అదే తరలిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కలెక్టర్ ధృవీకరించారు. కాకపోతే ఏం చేస్తారు? ఇక్కడ అమ్మకూడదని వాళ్ళకి లేదు, కొనుక్కోవడం తప్పనేది నిరూపించాలి. నిరూపించినా కూడా దానికి పెద్ద శిక్ష లేదు. ఇప్పుడు దీనికోసం చట్టం ఏం చేయాలి? రేషన్ బియ్యం కొంటే నేరం, అమ్మితే నేరం అన్నటువంటి అప్పుడు ప్రజా తిరుగుబాటు వస్తుంది. కేవలం వ్యాపారస్తుల్ని బెదిరించి ఎవరైతే ఎగుమతిదారులను బెదిరిస్తే వాళ్ళు కొండం మానేస్తే రేపొద్దున గ్రౌండ్ లెవెల్లో ఆటోమేటిక్గా దారికి వచ్చేస్తే అప్పుడు చచ్చినట్టు అదే తింటారు, లేకపోతే బియ్యం తీసుకోవడం మానేస్తారు ప్రజలు అనేది ప్రభుత్వం. అంటే డైరెక్ట్గా రేషన్ బియ్యాన్ని తీసేయకుండా ప్రజల చేతే మాకొద్దు అని చెప్పించాలన్నటువంటి ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.